గొల్లవారి పుష్ప మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 51 జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్లో శ్రీమతి శ్రీ గొల్ల పద్మావతి గొల్ల ప్రసాద్ యాదవ్ల ప్రథమ పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శ్రీవిద్య శ్రీమతి శ్రీ చిట్టబోయిన సరస్వతి చిట్టబోయిన రవీందర్ల ప్రథమ పుత్రుడు చిరంజీవి గజానంద్ యాదవ్ల ఫలపుష్ప మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ అద్వితీయమైన భవిష్యత్తు కలిగిన ఇద్దరు మనస్ఫూర్తిగా కలిసిపోయి జీవితాన్ని ఆనందంగా గడపాలని ఈ గోలకి పోవద్దని భవిష్యత్తు జీవితాన్ని సంతోషంగా గడపాలని ఆదర్శంగా జీవించాలని ఆయురారోగ్యాలతో సంతోషంగా కలిసిమెలిసి ఉండాలని దీవించారు. ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘాల భీష్మ పితామహుడు చిట్టబోయిన అశోక్ కుమార్ యాదవ్, మాల్కాజ్గిరి కంటెస్టెడ్ ఎమ్మెల్యే మండలి రాధాకృష్ణ యాదవ్, నర్సాపూర్ నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే పల్ చైర్మన్ ఎర్రగుల్ల మురళీ యాదవ్, తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకందారుల రాష్ట్ర మాజీ చైర్మన్ రాజయ్య యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదవ్ శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ సదర్ కా షహంషా చిట్టబోయిన లడ్డు యాదవ్, పాములెడ్డి యాదవ్, ఎల్లారెడ్డి గూడ సందీప్ యాదవ్, రాష్ట్ర బీసీ నాయకులు బేరి ఆంజనేయులు యాదవ్, బేరి రఘురాములు యాదవ్, డాక్టర్ ప్రేమ్ రాజ్ యాదవ్, అడ్వకేట్ ఆయనబోయిన రమేష్ యాదవ్, పటాన్చెర్ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఐలాపూర్ మాణిక్య దవ్, రాము యాదవ్, ఆలగడ్డ బీసీ ఫెడరేషన్ బాలరెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్, అందెల కుమార్ యాదవ్, నల్లగండ్ల రాఘం దయాకర్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి డప్పుకొట్టు హరిబాబు యాదవ్, శ్రీ గొల్లవారి కుటుంబ సభ్యులు, చిట్టబోయిన వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ప్రజాప్రతినిధులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొని కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించారు.